పాలిస్తారా లేదు కూర్చొని పెట్టి పాలిస్తారా పడుకునే పాలి మీరు పాటించేది ఇప్పుడు చాలా మంది పెట్టుకున్నారు ఇంటిలోకి పాలు తగ్గించారా మధ్యలో తగ్గించారా ఎన్నో ఉపయోగాలంటే మూడు పాలు తగ్గించారు పెద్దలు లేదా ఇప్పుడు మీరు ఊరే మాట్లాడి చేసుకోకపోతే ఖచ్చితంగా బాగుంటుంది మీకు అది కాకపోతే వేరే మాత్రం మరణాలు ఎక్కువ సంబంధిస్తున్నారు కాబట్టి వాటి విషయంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికని న్యూ నెట్లీ కేర్ క్యాంపెయిన్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్ ఫిబ్రవరి 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు అంటే ఈరోజు వరకు జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాం. ఈరోజు లాస్ట్ డేట్. ఈరోజు ఇక్కడ మావిరిపాడు గ్రామంలో ఈ తల్లులతోన పెళ్లి కాని పిల్లలతో అలాగే ఇంట్లో ఉన్న పెద్దవారు మంత్రస్థానులు వీళ్ళందరినీ ఇక్కడ మన ఎడ్యుకేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాం. వారికి ఉన్న అనుమానాలు తీర్చడం వారికి మంచి పద్ధతి గురించి తెలియజెప్పడం ముఖ్య ఉద్దేశం. అలాగే ఇక్కడ ఈరోజు గర్భిణీ స్త్రీ ఎక్కువ సంతానం కలిగి ఉన్నా కానీ ఈ మీటింగ్ ప్రభావంతో ఈసారి ఆపరేషన్ చేసుకోవడానికి ముందుకు వచ్చింది. చాలా అభినందనీయం. ఇలా అందరికీ మంచి అవగాహన తెప్పించి ఆ తల్లి బిడ్డల ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలి. అలాగే మనకున్న సౌకర్యాలను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు గర్భిణీగా ఉన్నప్పుడు ప్రసవానికి విలేజెస్లో ఉంటే కూడా వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం ఉంది. ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది. అలాగే డబ్బులు లేవు పేదవారిని ఏమనుకుంటే కూడా హాస్పిటల్ కోసం అయితే ప్రభుత్వం తరఫున 1000 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కొంతమంది తెలుస్తే కొంతమంది తెలియదు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఇవన్నీ మనం తెలియజెప్పాలి. అలాగే ఆ పాలు పట్టే కాడి నుంచి బిడ్డల చిన్నపిల్లలకు అలాగే వాళ్ళకు స్నానం చేయించే కాడి నుంచి ముడిపాలు తెప్పించే కాడి నుంచి మంచి పద్ధతులు అనేది అలవాటు చేసుకుంటే చాలా వరకు ఈ శిశుమరణాలు తగ్గించవచ్చు. ఈ విషయంగా మనం ప్రభుత్వం కూడా తన వంతు సహకారం చేసి పుట్టబోయే ప్రతి బిడ్డ కూడా 100% బతకాలన్న ఉద్దేశంతో అలా బతికి మనం ఆర్థికంగా కొంచెం నిలదొక్కుని కొంత విద్య అనేది అవలంబించుకుంటే మనం కూడా ముందుకు పోయి అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఈ శిశుమరణాలను తగ్గించి ఎప్పుడైతే అందరికీ బ్రతికే అవకాశం కలగజేస్తామో మనం తక్కువ చిన్న కుటుంబం అంటే ఒక పాప ఒక బాబు కానీ లేదా ఒక పాప ఉన్నా కానీ మనము మన కుటుంబాన్ని పరిమితంగా చేసుకొని మంచి జీవితాన్ని నిర్దేశించుకోగలమన్న ఉద్దేశంతో భారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మనం మంత్రసానులు సిస్టర్లు లేదా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వీళ్ళతోనే మనం వైద్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము. మనకి ఇంటి దగ్గర అయితే ఖర్చు తగ్గుతుంది అనేది మన అందరి ఉద్దేశము. మన వాళ్ళ మధ్యలో ఉంటామనేది మన ఉద్దేశం. కాబట్టి ఇది మంచిదే. కానీ ప్రభుత్వ పరంగా మేమంతా ఏం చేస్తున్నామంటే మంత్రసానులు ఉంటే ఈ మంత్రసానులకు ట్రైనింగ్ ఇవ్వడం కానీ సిస్టర్లు అంటే వీళ్ళకు కూడా ఈ తల్లికి ఏమన్నా చిన్న కుట్లు పడే పద్ధతి కానీ లేదా పరిసరాలు శుభ్రంగా ఉండడానికి క్లీన్ డెలివరీ అంటారు. మనం ఇంటి దగ్గర చేపించుకున్న పద్ధతిలో ఉంటే గిన ఇల్లు శుభ్రంగా ఉండే ఆ రూమ్ పరిశుభ్రంగా ఉండడం గాలి వెళ్తురు ఎట్లా వెళ్తురుందో ఇలా వెళ్తురుంటే చిన్న రక్తడం కానీ లేదా ముఖ్యమైన ఆగిపోయింది అనేది కానీ తెలవడానికి కానీ చూడడానికి కానీ సులభం ఉంటుంది. అది మన మంత్రసానికి తెలియగలిగితే లేదా ఆమె ఇబ్బంది అనిపించింది మన దగ్గర సిస్టర్లు ఉన్నారు వీళ్ళైనా కానీ వెంటనే గుర్తించగలిగితే ఆమెకి రక్తస్రావం కాకుండా ఆమెకేమి ఇబ్బంది కలగకుండా మనము బాగా చేసుకున్న వాళ్ళం అవుతాం.
అట్లాంటి సౌకర్యం మనం గ్రామాల్లో వచ్చేంత దాకా కూడా మనకు అందుబాటులో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అంబులెన్స్ ఏ టైంలో ఉన్నా కానీ ఉపయోగంగా ఉంటుంది, మనకి అందుబాటులో ఉంటుంది. మనం ఊరికే మనం ఫోన్ నెంబర్ నువ్వు కూర్చో మంచి నీకేమో కూర్చో నువ్వు కూర్చో అంత గుర్తుంటే ఐస్ క్రీమ్ మాదిరి ఉంటుంది. కొద్దిగా పైన చేస్తారు కొంచెం చేయగలమా పక్క జరుగు అట్లా పైన గమాలు చేస్తారు థ్యాంక్ సురే అంతా సంవత్సరం గాను పల్స్ పోలియో రెండో రోజు కార్యక్రమం చేపట్టాం. జిల్లాలో మొత్తం 4,75,000 మందికి పిల్లలకు, అంటే అప్పుడే పుట్టినప్పుడు వారి నుంచి 5 సంవత్సరాల పిల్లలకందరికీ కూడా ఈ పోలియో కార్యక్రమం చేపడుతుంది. ఈ పట్టణంలో ఈరోజు ఉదయం చేయటం, అంటే మాదిరిపాడులో ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టాం. మనకు దాదాపు జిల్లా వ్యాప్తంగా 2,700 బూతుల ద్వారా ఈ కార్యక్రమం చేపడుతుంది. మనకు అన్నీ కూడా వ్యాక్సిన్స్ కానీ మెటీరియల్స్ కానీ అన్నీ కూడా 3 days ముందు అందరూ చేరిపోయినాయి. అంతా నిన్న మా ప్రోగ్రామ్స్ అందరూ కూడా వేసి ప్రిపేర్ అరేంజ్మెంట్స్ చూశారు. జిల్లా అంతా కూడా ఈ ప్రోగ్రామ్ చేపట్టడం అంత రెడీగా ఉంది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దీంట్లో ప్రతి పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పర్సంటేజ్ లెక్క లేకుండా అందరికీ మనం కవర్ చేయగలిగితేనే ఈ కార్యక్రమం సఫలవంతమవుతుంది. ఈ సంవత్సరానికి గాను ఆల్రెడీ ఇప్పుడు మనకు నార్త్ ఇండియాలో 4 cases రిపోర్ట్ అయినాయి. అవి యూపీలో ఒకటి, బీహార్ ఒకటి, హర్యానా ఒకటి, మహారాష్ట్ర ఒకటి. సో ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాకూడదు, అలాగే మన కర్నూలు జిల్లా రాకూడదు సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి తమ పిల్లలందరికీ కూడా ఈ చుక్కలు వేయించాలి. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఈరోజు మిస్ అయినా కానీ
రేపు ఎల్లుండి అలాగే 14వ తేదీ ఇంటింటికి మా స్టాఫ్ వస్తారు. వారితో సహకరించి ఏదైనా మిగిలిపోయిన పిల్లలు ఉంటే కూడా వారికి నెక్స్ట్ 3 daysలో కూడా ఈ పోలియో చుక్కలు ఇచ్చేస్తే ప్రజలందరూ చేస్తారు. సార్ డిఎండిహెచ్ఓ గారు సార్ చెప్పినట్లు 4,75,000 మంది పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాము. సో మనకు పోయిన సంవత్సరం దాదాపు 665 కేసులు మన దేశంలో వచ్చినాయి. సో మెయిన్గా యూపీ, బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వీటిల్లో ఎక్కువ కేసులు ఉన్నాయి. సో మన జిల్లాకు మన రాష్ట్రానికి కూడా ఎప్పుడైనా ఈ పోలియో కేసు లేకపోతే పోలియో వైరస్ చేరవచ్చనే ఉద్దేశంతో యాక్చువల్గా ఏప్రిల్, మే రౌండ్లో జరగవలసినటువంటి యొక్క పోలియో కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రీపోన్ చేసి జనవరి, ఫిబ్రవరిలో జరుపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పోలియో చుక్కలు వారి పిల్లలకు వేయించుకొని పోలియో వ్యాధి రాకుండా చేయాలని, తర్వాత మాతో సహకరించి గవర్నమెంట్ వారితో సహకరించి వాళ్ళ పిల్లలను పోలియో బారిన పడకుండా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశాం. మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హుసేనాపురం కర్నూలు రూరల్ తరఫున ప్రతి సంవత్సరం రామగోపాల్ చౌదరి వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి కార్యక్రమంలో పాల్గొని దాన్ని సక్సెస్ చేయడంలో వాలంటరీ ఆర్గనైజేషన్ వాళ్ళ అవసరం ఉంటుంది అనేది వాళ్ళు తెలియజేస్తున్నారు. ఆ విధంగా మాతో కోఆపరేట్ చేయడం వలన మేము రామగోపాల్ చౌదరి అసోసియేషన్ వాళ్ళను మేము చాలా మిగతా వాలంటరీ ఆర్గనైజేషన్ దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆశిస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం కూడా నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జరగడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్భంగా వచ్చేసిన దానికి మా డిఎంహెచ్ఓ గారు, మా డిఏఓ గారు ప్రతి మా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా